హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే నాకు లేచేటప్పటికి 4:30 అయిపోయిందండి. ఎందుకంటే తలనొప్పిగా ఉందండి. చలికి గాలి బాగా రావడం వల్ల తలనొప్పొస్తుందండి. అందుకనే నేను 4:30కి లేచానండి. ఎలాగైనా దీపారాధన చేసుకోకపోతే నాకు బావుండదు కదండీ! అందుకనే నాకసలు ఈ పని ఇందులో ఆ తలనొప్పి పోవడానికైనా ఈ దీపారాధన పెట్టుకుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటదండి. అందుకే ఈ పూజంతా అయిపోయేసరికి 5:30 అయిపోయిందండి నాకైతే మాత్రం. తెల్లవారుతుంది చూడండి. 6:15 అయిపోయింది. ఈరోజు రావి ఆకు మీద దీపాలు పెట్టానండి. పిండి దీపాలు చేసుకుందామంటే అంత ఓపిక లేకుండా ఉందండి. అందుకనే పెట్టలేదు. కాబట్టి ఈరోజు ద్వాదశి అండి. నిన్న మనకి ఏకాదశి అయింది. ఈరోజు కార్తీక ద్వాదశి అండి. ద్వాదశి రోజున చక్కగా రావి ఆకు మీద మనం పిండి దీపారాధన చేసుకోవచ్చండి. ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. చాలా మంచిదండి. ఒకరు కామెంట్ సెక్షన్‌లో అడిగారండి నన్ను. నా ఫాలోవర్ అడిగారు. కార్తీక సోమవారం రోజు తులసమ్మ దగ్గర పిండి దీపారాధన చేసుకోవచ్చా? అంటే ప్రతిరోజు చేసుకోవచ్చమ్మా. సోమవారం రోజు చాలా మంచిది. ఇంట్లో అయినా బయట కూడా చాలా మంచిదమ్మా చేసుకుంటే అని చెప్తున్నానండి. మీకు కామెంట్ సెక్షన్‌లో మీకేదన్నా అడగాలనుకుంటే మీరు అడగొచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. వీడియో వాచ్